అందరికీ నమస్తే. బహుశా నేను సోషల్ మీడియాతో మిగతా మిత్రులతో షేర్ చేసుకున్న వాటిల్లో మొట్టమొదటిసారిగా పూర్వాశ్రమంలో ప్రజాస్వామిక ఉద్యమాల్లో విప్లవ పార్టీలలో ఉన్నటువంటి అనుబంధం నా హక్కుగా కాదు కానీ బాధ్యతగా ఇవాళ కొత్త విషయాన్ని అయితే మీతో మాట్లాడడం కోసమే మీ ముందుకు వచ్చినాం. నిన్న ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఎన్కౌంటర్లకు వేదికగా ఉన్నటువంటి కొయ్యూరు ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో 6 మావోయిస్ట్ పార్టీ సభ్యులు చనిపోయినారు. దాంట్లో సంజయ్ గంగయ్య అలియాస్ డాక్టర్ అశోక్ మావోయిస్టులకు, ఆదివాసులకు, అనేక మందికి వైద్యం నేర్చుకొని ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి ఓ అనుభవ వైద్యుడు, మావోయిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు, పెద్దపల్లి జిల్లా గుంపుల ప్రాంతానికి సంబంధించినటువంటి సంజయ్ గంగయ్య కూడా చనిపోయాడు. ఈ ఎన్కౌంటర్ వార్తకు ముందే తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలకు పోయినటువంటి నేపథ్యాన్ని పురస్కరించుకొని మావోయిస్ట్ పార్టీ జగన్ గారు ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేసినట్టుగా వార్త నిన్ననే చూసినా ఇవాళ పేపర్లో స్పష్టంగా వచ్చింది. చాలామంది మిత్రులతో కూడా చర్చించినప్పుడు ఆ లేఖ నిజంగానే మావోయిస్ట్ పార్టీ రాసిందా అనే విషయంలో కూడా అనేకమైన అనుమానాలు ఉన్నప్పటికీ ఈ రోజుకైతే బహుశా ఏ కారణం చెప్తారో అట్లాంటి ప్రకటన అయితే ఏం రాలేదు. ఇది అవును కాదని, వాళ్ళదే అయ్యుంటే ఏమిటి, కాకపోతే ఏమిటి అనే 2 అంశాలు కూడా చర్చించేటువంటి అంశాన్ని ఒక ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నట్టే, మావోయిస్ట్ పార్టీ మొట్టమొదటిసారిగా ఎన్నికల సందోహం నుంచి గెలిచినటువంటి ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ జెండా పెట్టుకుంది. అది కొనసాగించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి ఒక పార్టీ. అందులోంచి బయటికి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడు, పూర్వాశ్రమంలో పీడిఎస్లో పనిచేసినటువంటి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి పోతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన మాట్లాడినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీ ఒక లేఖను రిలీజ్ చేసింది. ఆ లేఖ బహుశా ఇక్కడ ఒక కాపీ తీసుకొని ఉన్నాయి. ఈ కాపీ చాలా స్పష్టంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పత్రికా ప్రకటన అని చెప్పి జగన్ వారి అధికార ప్రతినిధిగా ఇక్కడ స్పష్టంగా ఒక ఉత్తరం కనపడతా ఉన్నది. దీంట్లో వారు మాట్లాడేప్పుడు చాలా అంశాలు కూడా మాట్లాడినారు. వీటికి రెలవెన్స్ ఉందా లేదా, తప్పుడు అభిప్రాయము ఇంకేదో అని చెప్పి ఖండించడం కోసమో దేనికోసమో కాదు కానీ మొట్టమొదటిసారిగా మావోయిస్ట్ పార్టీ పార్లమెంటరీ చట్టంలో ఉన్నటువంటి పరిణామాల ఎడల తన కన్సర్న్ చెప్పడం గురించిందే ప్రధానమైనది. నేను ఆహ్వానించదగ్గదని కూడా భావిస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట అంటున్నట్టే, రాజేందర్ మావోయిస్ట్ పార్టీ సభ్యుడేం కాదు, లేదా సిపిఐ పార్టీ సభ్యుడు కూడా ఏం కాదు. ఎప్పుడో 30 ఏళ్ల కింద పూర్వాశ్రమంలో పీడిఎస్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసిండు. ఆనాడున్న ఉద్యమాల్లో పాల్గొన్నాడు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 2003లో మాతో పాటు టీఆర్ఎస్లోకి వచ్చిండు. టీఆర్ఎస్లో ఓ పౌరుడు బ్యూరో సభ్యుడిగా అవకాశం వచ్చింది. 2004లో మొదటి ఎన్నికల్లో పుట్టినే కమలాపూర్ నుంచి గెలిచే అవకాశం వచ్చింది. అలాంటి వాళ్ళని కష్టపడ్డం, గెలిపించుకున్నందుకు చాలా సమర్థవంతంగానే, నిజాయితీగానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కాపాడుకోవడం, ఒక ఫ్లోర్ లీడర్ కూడా పనిచేయడం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయం. సమైక్య రాష్ట్రం లోపల కూడా తన వరవరి ద్వారా అనేక మంది అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి చరిత్ర ఈటల రాజేందర్. ఇంత చరిత్ర ఉండి 2014 ఎన్నికల తర్వాత ఏ రాష్ట్రం కోసమైతే పోరాడినమో ఆ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అని చెప్పినటువంటి ఒక కళల్ని భగ్నం చేస్తూ తన కుటుంబం చుట్టూ, తన సామాజిక వర్గాల చుట్టూ, ఆస్తులు పోగువేయడం చుట్టూ చంద్రశేఖరరావు పోతా ఉన్నప్పుడు నిజంగానే ఈటల రాజేందర్ నోరెత్తలేదు. చంద్రశేఖరరావు మాత్రమే ఆస్తులు కూడబెట్టుకోలేదు, ఈటల రాజేందర్ కూడా ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ఓకే, ఈటల రాజేందర్ మాత్రమే ఆస్తులు కూడబెట్టుకోలేదు. ఈటల రాజేందర్ కంటే 100 రెట్లు ఇవాళ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది, ముఖ్యంగా ఆయన కుటుంబం ఆస్తులు కూడబెట్టుకుంటుంది వాస్తవం. ఈటల రాజేందర్కి ఒక యథార్థం కూడా మనం చెప్పాలి. చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ పెడుతున్న సమయానికి ఉన్న సందర్భంలో ఉన్నటువంటి ఆస్తుల కంటే ఈటల రాజేందర్కి ఎక్కువ ఉంది.
ఈటల రాజేందర్ స్వయాన దిల్సుఖ్నగర్ హాస్టల్లో సోషల్ వెల్ఫేర్లో ఒక ముదిరాజ్ బిడ్డగా చాలా పేదరికం నుంచి వచ్చి చాలా కష్టాలు పడ్డ తర్వాత ఒక అవకాశం వచ్చి వాళ్ళ కుటుంబం అనుకోని మిగతా వాళ్ళ సపోర్ట్ తోటి పోల్ట్రీలో సెట్ కావడం. అట్లంటే నాకంటే చిన్నవాడు. అనేక సందర్భాల్లో మేమే ఇంటర్ క్యాస్ట్ తోటి ఏ పూట కాపుటకు మాకు కూడా ఫైనాన్షియల్గా కష్టమైన రోజుల్లో పుట్టినే ఆకలి అవుతుందని చెప్పేసి ఆ సందర్భానికి మా ఇంటికి వచ్చి ఒక కుటుంబ మిత్రుడిగా ఆ భోజనం చేసి వెళ్ళిపోయేటువంటి కమిట్మెంట్ ఆ రోజుల్లో పనిచేసినటువంటి చాలామందికి ఉన్నది. అందులో చాలామంది మిత్రులు ఆయన కూడా అంటే అట్లాంటి ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి చాలా శ్రమతోటి కూడుకున్నటువంటి దాంతో పనిచేసి నిజాయితీగానే కష్టంగా చేసుకొని కొంత తెలివిగా అంటే మాలాంటి వాళ్ళకి బహుశా ఉద్యమ స్ఫూర్తి అనుకోని మిగతా సందర్భాలు ఉంటుండే కావచ్చు లేదా తరతరాలుగా అన్ని ఆస్తులు చూసినామే కనుక ఒక విముఖత కావచ్చు. మేము ఏ పాటు సంపాదించుకోవడం గురించి ఆలోచన చేయకపోయినా సరే నేను పీజీ కంప్లీట్ చేసిన సమయానికి తను సెటిల్ అవ్వడం కూడా విన్నాను. పర్వాలేదు పిల్లలు బాగానే సెటిల్ అవుతుంది కదా అని అనుకున్నాం. అట్లా భూములు కొనుక్కోవడంతో నిజంగా మాట్లాడుకోవాలంటే చంద్రశేఖరరావు గారి ఆస్తి కంటే ఈటల రాజేందర్ పార్టీలో జాయిన్ అయినాడు. మంచి ఆస్తితో ఉన్నటువంటి వాడు. ఇంకా రెట్టింపు చేసుకుంటూ కష్టపడ్డాడు. కాలం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండే అవకాశాలు పుట్ట కొంత ఎక్కడో చిన్న అవకాశం కలిసి వస్తే కలిసి రావచ్చు. కానీ పచ్చి కబ్జాకోరుగా అసైన్డ్ భూముల్ని ఆక్రమించే పనిలో ఉన్నట్టుగా అదే పనిలో ఉన్నట్టుగా చేసేటువంటి ప్రచారం ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మావోయిస్ట్ పార్టీ అదే పద్ధతి లోపల మాట్లాడడం అయితే నాకు ఈ సందర్భానికైతే అది టాలీ అయ్యేటది కాదు. అది చంద్రశేఖరరావు అనుయులకు ఆనందం కలిగించేది. అందుకోసం కేసీఆర్ కుటుంబం చేసే దోపిడిని ఈటల రాజేందర్ ఆస్తులు సంపాదించుకోవడానికి ఒకే ఘాటున కట్టడము అనేది సరైనది కాదని చెప్పి మాత్రం నా చిత్తమైన అభిప్రాయం. 100% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ శాసనసభ్యుడి కంటే కూడా నిజాయితీగా ఈటల రాజేందర్ తన ఆస్తిలోంచే తెలంగాణ ఉద్యమంలో చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమకారులకు కానీ లేకపోతే పార్టీకి కానీ అన్ని విధాల ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి వాడు. ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత సరే ఆనాడు ఉన్నటువంటి అవకాశంలో కూడా ఆనాడు ఫ్లోర్ లీడర్ కాబట్టి ఒక అవకాశం వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అయిన తర్వాత ఒకసారి రెవెన్యూ మినిస్టర్గా ఒకసారి ఆర్థిక శాఖ మంత్రిగా మిగతా చాలా సందర్భాల్లో అవకాశం వచ్చింది. బహుశా వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కనుక తప్పకుండా పైరవీలు చేసుకొని ఏవన్ కాంట్రాక్ట్ తీసుకొని ఎదిగిన కొడుకుని ముందర పెట్టుకొని ఆస్తులు సంపాదించవచ్చు. నేను దీంట్లో దేన్ని ఇది చేయడం కోసం కాదు, కానీ ఏదో కుట్రపూరితంగా అంటే ఒక గ్యాంగ్ లెక్కన ఏర్పడి ఆస్తుల కోసం వెంపర్లాడినట్టునైతే నాకు సంబంధం నేను అనుకోవడం. తెలివిగా సంపాదించుకుంటూ బతక నేర్చిండు అని అంటారా, సహజంగానే కింది నుంచి వచ్చినటువంటి వాడికి రాక ఒక అవకాశం వస్తే తప్పకుండా తీసుకుంటాడు. అందుకోసం దీంట్లో నేను వారు బయటికి వెళ్ళినప్పుడు ఈటల రాజేందర్ అలవోకగానా అవకాశవాదంగానా తెలుసో తెలియకనో ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా రేపు జరిగేటువంటి ఆత్మగౌరవ పోరాటంలో నాకు కలిసి వస్తారని ఒక మాట అని చెప్పి మావోయిస్ట్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేసింది. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ఆనాడు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ సమయంలో కూడా క్షేత్రస్థాయిలో కొంత సంబంధాలు నిలుపుకున్నటువంటి మాట చరిత్రలో రికార్డ్ అయింది. అది ఒక సందర్భం కాబట్టి అట్లా జరిగి ఉండవచ్చు. కానీ సిద్ధాంతరీత్యా చాలా తీవ్రమైనటువంటి ఘర్షణపూరిత వాతావరణం అనేక సార్లు ఏబీవీపీకి ఆర్ఎస్సీకు జరిగింది. మాలాంటి నల్గొండ జిల్లాలో చాలామంది పిల్లలు మా శేషాలు లాంటి వాళ్ళు చనిపోవడం కూడా మా అందరి జ్ఞాపకంలో ఉన్నారు. అట్లాగే వరంగల్లో కూడా చాలా సందర్భాల్లో ఆ ఘర్షణ కూడా తీవ్రతరంగా ఉంటుంది. కానీ అదే సందర్భంలో ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ మిగతా వాళ్ళు ఏ యాక్టివిటీతో ఉన్నప్పటికీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ లోపల ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా కలిసి పనిచేసింది. కానీ ఇవాళ ఈటల రాజేందర్ క్లెయిమ్ చేస్తున్నానంటే అది దుస్సాహసం అవుతుంది. తప్పకుండా బహుశా మావోయిస్ట్ పార్టీ అట్లా అభ్యంతరం చెప్పడంలో ఇదేం కాదు. కానీ ఇంత సీరియస్గా అంటే పార్లమెంటరీ ఎన్నికల చట్టంలో మేమందరం చెప్పినాము, ప్రజాస్వామికవాదులు చెప్పిండ్రు, భారతీయ జనతా పార్టీకి వెళ్ళొద్దు, ప్రజాస్వామిక శక్తులతో కలిసి పోరాటం చేయాలి అని నేను చెప్తున్నా. కూడా ఒక ఫాసిస్ట్ పార్టీలోకి పోయింది. నేనంటా ఉన్నా దొరవారి ఫాసిస్టు గడి ఇవాళ తెలంగాణని వెళ్తా ఉన్నది. దేశంలో అత్యంత నిరంకుశంగా దుర్మార్గంగా మోడీ అమిత్ షా ద్వయం ఇవాళ రాజకీయాలు చేస్తాము. చాలా ప్రాంతాల్లో ఇవాళ ప్రాంతీయ పార్టీలు కూడా ఇంతే కిరాతకంగా చేస్తూ ఉన్నాయి. ఎవరు తక్కువేం చేస్తున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం లోపలనే రాజ్యాంగానికి
రక్షణ కల్పిస్తూ రాజ్యాంగబద్ధంగా పాలన చేసేటువంటి ఒక విధానానికి ప్రెషర్ చేసేటువంటి ఒక ప్రజాస్వామిక పార్టీ కానీ వ్యవస్థ కానీ ముక్కుదాడు వేసి దారికి తీసుకొచ్చే స్థితి కానీ లేకపోవడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పేసి రేపు ఇవాళ ఎన్కౌంటర్ జరిగిన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నా, తెలంగాణ గురించి మాట్లాడుకున్నా, కిషన్జీ గారిని ఎన్కౌంటర్ చేసినటువంటి మమతా బెనర్జీ గురించి మాట్లాడుకున్నా, లేకపోతే అనేకమైన ఎన్కౌంటర్లు కేరళలో కూడా జరిగినాయి. కమ్యూనిస్టు పార్టీలు కొనసాగేటువంటి దగ్గర కూడా అద్భుతమైనటువంటి కామ్రేడ్స్ని ఎన్కౌంటర్లు దారుణంగా చంపేసినారు. మరి ఏ పార్టీ? నేను అడుగుతా ఉన్నా. కమ్యూనిస్టులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎన్కౌంటర్లు చేసిన తర్వాత ఇంక ఎక్కడ ఎండ్ ఉన్నది? నేను ఈ మాట ఎందుకు ఇంత స్పష్టంగా అంటున్నానంటే, ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడేటువంటి ప్రజల యొక్క సెన్సిబిలిటీని, చైతన్యాన్ని పెంచేటువంటి దాంట్లో గత 20 ఏళ్ళుగా ఉన్నటువంటి ఒక గ్యాప్ ఏదైతే ఉందో అదే అల్టిమేట్గా ఇన్సెన్సిటైజ్ చేసి ఇవాళ 6 మంది ప్రజల కోసం పనిచేసేటువంటి ఆదివాసీ బిడ్డలు కావచ్చును, విద్యావంతులు కావచ్చు, వీరందరూ చనిపోతే బయట ఉన్న సమాజానికి ఉన్న కన్సర్న్ ఏంటి? స్టాన్లీ స్వామి లాంటి వాళ్ళని, ఒక వేరే మతంలో ఉన్నటువంటి ఒక చారిటీతో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి 70-80 ఏళ్ళ వయసులో గజగజ వణుక్కుంటూ ఛాయ తాగతానికి కూడా కప్పు పట్టుకోలేని మనిషి మీద శిక్ష అమలు చేస్తూ ఉంటే అసలు దేశంలో మిగతా సమాజానికి ఉన్న కన్సర్న్ ఏంటి? వరవరలాల్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని, ఓ గొప్ప పోయిట్ని, సాయిబాబా లాంటి ఓ గొప్ప ఎడ్యుకేటెడ్ని, అట్లాగే సోదా భరద్వాజ్ కానీ మిగతా వాళ్ళందరూ ఎవరైతున్నారో చివరకు అంబేద్కర్ గారికి మనోడని చెప్పాడు ఆనంద్ తేలుతుండో కానీ అందరూ తీసుకొని పోతే బయట ఉన్న సమాజానికి ఉన్న కన్సర్న్ ఏంటి? ఈ కన్సర్న్ లేకుండా, రెస్పాన్స్ లేకుండా ఉన్నందుకు మనం ఏం చేయవలసిన అంశాన్ని ఇవాళ ఒక అంశంగా చూడవలసిన బాధ్యత మావోయిస్ట్ పార్టీ మీద ఉన్నది. అదే సందర్భంలో రాజకీయ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళలో ఏ రాజకీయ పార్టీలను ఉన్నది ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక విప్లవ పార్టీకి ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారని వెతుక్కునే ప్రయత్నం కానీ వాళ్ళు నిలబెట్టుకునే ప్రయత్నం కానీ మావోయిస్ట్ పార్టీ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నంటే పార్లమెంట్లో జరుగుతున్న అనేకమైన అంశాల్లో పుట్ట మన పార్టిసిపేషన్ ఏంటి? మనకు సంబంధం లేకుండా వాళ్ళ దేశంలో గొప్ప రైతాంగ ఉద్యమం నడుస్తూ ఉంది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా చాలా గొప్ప ఉద్యమం నడుస్తూ ఉంది. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా, ఏదైతే పౌర చట్టానికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన ఉద్యమాన్ని మనతో సంబంధం లేకుండా అత్యంత మిలిటెంట్గా కొనసాగుతూ ఉన్నది. మరి అదేవిధంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు వస్తే నిజంగానే మనం మాట్లాడుకోవాలంటే అంత ముందుకున్నటువంటి ఒక వామపక్ష ప్రభుత్వం పోయి ఇవాళ మమతా బెనర్జీ ప్రభుత్వం రావడానికి కూడా శత విధాల ఇవాళ మోదీ అమిత్ షా అడ్డం పెట్టినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మమతా బెనర్జీని వెనక్కు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేసినారు. నిజంగానే ఆ వెనక్కు తీసుకొచ్చుకునేటువంటి ఒక రెసిస్టెన్స్లో మనకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక లాబీ ఎక్కడ పనిచేయడానికి అవకాశం ఉందా అని చూసుకోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా మనకు ఎన్నో దేశాలు కనపడుతుంది, కానీ మన దేశంలో ఎందుకు కనపడడం లేదు అనేది నా యొక్క కన్సర్న్. అందుకోసం ఇవాళ ఈటల రాజేంద్ర మావోయిస్ట్ పార్టీ సభ్యుడై ఇవాళ బీజేపీ పోయినట్టు లేకపోతే ఇంకో పార్టీ నుంచి పోయినట్టుగా మనం బాధపడవలసిన అవసరం లేదు. సహజంగానే మాట్లాడుకోవాలంటే పార్లమెంటరీ ఎన్నికల సిస్టమ్ లోపల ఈ దిక్కుమాల ఎన్నో రకాల పార్టీలు, ఎన్నో రంగుల జెండాలు, ఎవరి ఏ ఎజెండా అయితే ఉన్నది రకరకాల అవకాశాలు తీసుకొని కూడా ఎదిగే ప్రయత్నం చేస్తాడు. నియతిగా ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్నా నియతిగానే పనిచేస్తాడు. కాంగ్రెస్ పార్టీలో ఇంత ఘోటాలాలు, కుంభకోణాలు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా ప్రజలు పట్టుకొని పనిచేసిన వందలాది మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ని నమ్ముకొని అదే అంగిలాగా సింగిల్ సూట్ కేసులో వేసుకొని జీవితం అంతా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మమతా బెనర్జీ పట్టుకొని ఏళ్ళ నుంచి పనిచేసేటువంటి ఉన్నారు. ద్రవిడ ఉద్యమంలో అయితే జీవితమే రెవల్యూషన్ ఇక్కడ బతికేటువంటి వాళ్ళు అనేక మంది ఈనాటికి డిఎంకే లాంటి పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సిపిఐలో కూడా అద్భుతమైనటువంటి కామ్రేడ్స్ ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నట్టే కేవలం మావోయిస్ట్ పార్టీలు మాత్రమే ప్రజల కోసం నిరంతరం ఆక్రోశపడి అహర్నిశలు శ్రమపడేటువంటి వాళ్ళు మాత్రమే లేరు. అనేక ప్రజా సంఘాల్లో, అనేక ప్రజా పార్టీలలో తమకు అందివచ్చిన అవకాశాలను బట్టి వాళ్ళ అవకాశాలు తీసుకుంటుంటారు. వాలంటరీ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, సుందర్లాల్ బహుగుణ యొక్క కన్సల్టరీ సొసైటీ, కన్సల్టెంట్ ఎన్విరాన్మెంట్ ఎంత గొప్పది, వందనా శివది ఎంతది అనవచ్చు. కొంతమంది సామ్రాజ్యవాదులకు ఉపయోగపడే ఎన్జిఓ సంస్థలు అని చెప్పేసి మనం ఒక మాటని కొట్టిపడేయవచ్చు. బట్ కన్సర్న్ వాళ్ళ యొక్క సీరియస్ లైఫ్ టైంలో ప్రాక్టీస్, వాళ్ళ జీవితంలో కోల్పోయిన దానికి రెస్పెక్ట్ ఇవ్వడం ఇవాళ ఒక పెద్ద బాధ్యత అవుతుంది. ఆ బాధ్యత గుర్తు చేయడానికి నేను ఇవాళ మాట్లాడతాము. ఈటల రాజేందర్ ఇవాళ నేనేమంటున్నా, ఎంట్రీగా ఊసిపోయిన తర్వాత మా నాయన అంటా ఉండే
ఏ రేవులో ఆ ఎంపిక తేలితే ఏమిటి అని, ఊసిపోయినాక నదిలో కొట్టుకుపోయేటప్పుడు ఏ రేవులో తేలితే ఏమవుతుంది? అట్లా ఈటల రాజేందర్ బీజేపీలో పోతే ఏమవుతుంది, ఇంకో పార్టీలో పోతే ఏమవుతుంది? నిజంగా మాట్లాడుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయం కోసం ఓ ప్రాంతీయ పార్టీను లేకపోతే ఇంకో జాతీయ పార్టీకి మిగతా వాళ్ళ యొక్క దన్నుతోనూ ఒక బలంగా నిలబడే ఒక ప్రయత్నం, సామాజిక శక్తులు ఎదిగి ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్దపీట వేసేటువంటి అవకాశం, ఉద్యమకాలు ఈ రాష్ట్రం కోసం కొట్లాడే వరకు ఒక రైట్ ప్లేస్మెంట్, దీనికోసం ఏ ప్రయత్నం ఇంకా విజయవంతం కాలే. మాలాంటి వాళ్ళు శ్రమ కోర్చి ఏటికి ఎదిరినట్టుగా 7 ఏళ్ళ నుంచి తెలంగాణ ఇంటి పార్టీనో లేకపోతే కోదండరామ్ గారు రాజకీయ పార్టీనో మేము ఫ్లోట్ చేసినప్పటికీ ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో ప్రభావితం చేసి ఓట్లు బలంగా గుంజుకొని గెలుపు ఓటముల్ని తారుమారు చేసే స్థితిలో లేవనేటువంటి రియాలిటీ కూడా మేము గ్రహించినాం. అందుకోసం నేనేమంటున్నంటే ఇవాళ ఈటల రాజేందర్ బీజేపీ పోయిండు, అత్యంత దుర్మార్గంగా పోయిండు, మా ఎమ్మెల్యే పార్టీలు మిగతా వాళ్ళందరూ చేయాలంటే ఇవాళ రక్షణ కోసమే, ఆత్మరక్షణ కోసమే, ఆస్తుల రక్షణ కోసమే నిజంగానే రాజేందర్ పోయిండు. మరి ఆయన ఆస్తుల రక్షణ కోసం పోయిండని నిజమే కానీ ఇక మరి మొత్తం తెలంగాణలో ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది కదా. 2500 కోట్ల రూపాయల ధనాన్ని తెలంగాణ భూముల్ని అమ్మడం ద్వారా తెచ్చుకోవడం కోసం ఇవాళ చంద్రశేఖరరావు ఓపెన్గా టెండర్లను పిలుస్తా ఉన్నాడు. ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు సమైక్య రాష్ట్రంలో ఆనాడున్నటువంటి ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వాటి ముందర ధర్నాలు చేసిన పెద్ద ఉద్యమాలు చేసినారు. ఇవాళ ఏం జరుగుతా ఉంది, హరీష్ రావు ఏమంటారంటే కేంద్రము ప్రోత్సహిస్తామన్నది, ప్రభుత్వ భూములు అమ్మితే, ప్రభుత్వ ఆస్తులు అమ్మితే మాకు ప్రోత్సాహకాలు బహుమతులు ఇస్తామని చెప్పినాడు. సిగ్గు అనిపించాలి కదా అని అడుగుతా ఉన్నా. ప్రజల ఓట్లతో గెలిచినటువంటి పైన ఉంటే వాడు కింద ఉంటే అమ్ముకోవడానికి బహుమతులు చేయడం కోసం అయితే మీరెందుకు రా బాబు సన్నాసులు పార్లమెంట్లో అసెంబ్లీ ఉండాలని అడిగేటువంటి పరిస్థితి బయట ఉండాలి కదా రాజకీయాలు. అందుకోసం ఇవాళ ప్రజల ఆస్తుల రక్షణ కోసం ఓ పెద్ద ఉద్యమాన్ని నిర్మించవలసి ఉంది. సిపిఐ స్టేట్మెంటు, కాంగ్రెస్ స్టేట్మెంటు, భారతీయ జనతా పార్టీ కూడా అంటే బహుమతులు ఇస్తామన్న పార్టీ కూడా కొట్లాడుతున్నాం. మాలాంటి వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇస్తాం, ఎక్కడో వీలైతే ఓ నల్ల బట్టలు కట్టుకొని పోతాం, ఏదో చేస్తాం, అయిపోతుంది. నేను అడుగుతా ఉన్నా, క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ఇంతకాలం తర్వాత ప్రజలతో పాటు పార్లమెంటరీ పార్టీలతో పాటు అవకాశం తీసుకోగలిగి ఉంటే మావోయిస్టు సోదరులారా తెలంగాణలో ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడంలో మీ పాత్ర చాలా గొప్పది. ఎవడు అవునన్నా కాదన్నా ఓ మిలియన్ మార్చు ఒక మిలిటెంట్ ఉద్యమం జరిగేప్పుడు మావోయిస్టు భావజాలు ఉన్నటువంటి అనేక మంది ఉద్యమ నాయకుల తోడ్పాటు లేకుండా రాలే. ఆకుల భూమి లాంటి వాళ్ళ యొక్క నిరంతరమైన శ్రమ లేకుండా తెలంగాణ రాష్ట్రం రాలే. గద్దర్ లాంటి వాళ్ళ యొక్క అనేకమైన పాదయాత్ర లేకుండా తెలంగాణ రాలే. బెల్లి లలిత 1000 ముక్కలు కాకుండా తెలంగాణ రాలే. మేము బయట ఉన్న వాళ్ళం కాదు. తెలంగాణ ఆనాడున్నటువంటి తెలంగాణ మహాసభ కానీ, జనసభ కానీ, ఐక్యవేదిక కానీ ఎట్లా పునాదిలో ఎంత శ్రమ చేసినో తెలియనులంగా. కానీ వాళ్ళు ఏం చేసినా మనము ఏదో ఏనగాచిన నక్కల పాలు చేసినట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని దొరల పాలన ఇట్లే వదిలేద్దామా? మీరు పార్లమెంటరీ చట్టం లోపల రేపు వచ్చేటువంటి హుజూరాబాద్ ఎన్నికల్లో రైట్ ఈటల రాజేందర్ని మీరు ఓడగొట్టదలుచుకున్నారు. ఎందుకంటే బీజేపీలోకి పోయింది కాబట్టి. ప్రజల యొక్క అభిప్రాయం ఈటల రాజేందర్ బీజేపీలోకి పోవడం దుర్మార్గం అని అనుకుంటే ఖచ్చితంగా ఈటల రాజేందర్ కూడా ఓడిస్తారు. మరి అందరినీ కలిపి ఒక ఐక్యంగా మనం ఒక నాయకులు నిలబెడదామా? మరి నిలబెట్టే అట్ట ప్రయత్నం కూడా జరగాలి కదా. పోనీ చంద్రశేఖరరావు ఓటు ఏమంటారా, రేపు ఈటల రాజేందర్ ఓడడానికి బయట ఒక గైడెన్స్ అవసరం కదా అంటున్నా. మీ స్టేట్మెంట్, మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు సరిపోయేటువంటి కార్యాచరణ కోసము ఒక నిర్మాణం అయితే అవసరం కదా. నా రిక్వెస్ట్ అది అందుకోసమని ఇవాళ ఈటల రాజేందర్ని మనం టార్గెట్ చేయడం ద్వారా వచ్చేటువంటిది ఏమీ లేదు. నిజంగా మాట్లాడుకోవాలంటే ఇవాళ ఒక అనివార్యంగా భారతీయ జనతా పార్టీలకు పోతే తప్ప మన సర్వైవల్ సాధ్యం కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైరుధ్యాలు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి దగ్గర కూడా దేశం లోపల అవినీతి అయినా లేకపోతే అణిచివేత ఉన్నా సరే ఇటు ప్రభుత్వంకు అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ దిక్కుపోవడం అనేది ఒక సాధారణమైన సందర్భం అయింది. ఇవాళ మనం మమతా బెనర్జీ దగ్గర చూస్తూ ఉన్నాం. గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీలో ఉండి ఎగిరి దునికొచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ మమతా బెనర్జీ అధికారంలో రాగానే వెనక బీజేపీ నుంచి వాళ్ళు వెనక్కి వస్తూ ఉన్నారు. ఈ గేమ్ నడుస్తుంది, ఆట నడుస్తుంది. నాతో డిస్కస్ చేసినప్పుడు స్పష్టంగా నేను నిలబడాలంటే నాకు ధైర్యం సరిపోవడం లేదు, భారతీయ జనతా పార్టీని అభయహస్తం ఇస్తే నేను కనీసం నా కాలమే నిలబడతా అని చెప్పేసి ఈటల రాజేందర్ పర్సెప్షన్ తప్ప ఒప్ప అది వేరే సంగతి. నిజంగా మాట్లాడుకోవాలంటే బయట ఉన్న వాతావరణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీలో, ప్రజా సంఘాలు ఒక 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఆయన
తన స్టాచర్ని, తన ఆస్తిని, తనకు వచ్చే అవకాశాలని ఇంకా ముందుకే తీసుకొని పోవాలి. నికార్సుగా ప్రజలతో నిలబడాలి, ఉన్న ఆస్తులు పోయినా పర్వాలేదు, జీవితం అంతా కొట్లాడతనడానికి అట్లా రాలే కదా. అందుకోసం ఎవరు దేంట్లోకి పోతున్నారు అనే విషయంలో కూడా నాకు ఒక స్పష్టత ఉండాలి. ఈటల రాజేందర్ దాంట్లో పోవడాన్ని ఏదో జరగకూడని పని జరిగిపోయింది అనేటువంటి ఒక ఏదైతే బాధ ఉన్నదో, లేకపోతే ఒక నిరసన ఉన్నదో, దీంతో వచ్చేటువంటి ఉపయోగం కూడా ఏం లేదు తెలంగాణ ప్రజలు ఈటల రాజేందర్ అర్భకుల్ని 100 మందిని చూసిండు. చాలా గొప్ప నాయకుల్ని ఈ భూమి నుంచి, ఈ ధిక్కారం నుంచి ఎట్లా గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తే 100% గొప్ప అవకాశం వస్తుందని చెప్పడం కోసమే ఇవాళ మీడియా ద్వారా మావోయిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా. పార్లమెంటరీ చట్టంలో చాలా గొప్ప ప్రయోగాలు చేయగలిగే అవకాశం ఉంది. మీరు ఒకనాడు ఇవాళ జగన్ వయసు ఏమిటో నాకు తెలియదు, ఆ పార్టీలో మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను డాక్టర్గా MBBS అవుతున్న తరుణంలో 81, 83, 84 ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో పుట్ట ఆనాడు ఉన్నటువంటి పీపుల్స్ వార్ పార్టీ ప్రజా వ్యతిరేకంగా దుర్మార్గంగా నిర్బంధం ఏ పార్టీ తీసుకొని వస్తే ఆ పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలు ఓడిస్తూ స్థానికంగా ఇంకొకరిని గెలిపించుకునే ప్రయత్నం చేసింది. అంత ముందుకు జనతా పార్టీలో చాలామంది కూడా కొంత విప్లవ సంఘాలకు సానుభూతిగా ఎంపీలుగా ఆనాడు గెలిచినటువంటి వాళ్ళు కూడా ఆ పనిలో కలిసి వచ్చేటువంటి వాళ్ళు సురేంద్ర మోహన్ లాంటి వాళ్ళని నాకు గుర్తున్నది. నేనేమంటున్నా, ఇవాళ అట్లాంటి ఒక పార్లమెంటు సభ్యునో లేకపోతే ఒక ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో మనం నిలబెట్టుకునే పరిస్థితులు వాళ్ళు లేవు కదా. సమాజంలో చాలా మార్పులు వచ్చినాయి కదా. మరి ఇప్పుడైనా ఈ సందర్భంలో ఇంత పెద్ద పార్లమెంటరీ సిస్టంలో ఇంత గొప్పగా ఉద్యమాలు చేసేటువంటి మావోయిస్ట్ పార్టీ ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి ఉద్యమ నాయకులకు దన్ను నిలవడానికి ప్రయత్నం చేయకుండా ఈటల రాజేందర్ మీద దుమ్మెత్తి పోసిన, ఈటల రాజేందర్ కేసీఆర్తో సమానమని చెప్పినా, ఈటల రాజేందర్ బీజేపీలో జరిగిన కనుక బీజేపీని ఎంత టార్గెట్ చేసినా రాజేందర్ని అంతే టార్గెట్ చేస్తామని చెప్పుకున్నా వచ్చే ప్రయోజనం ఏం లేదు. 100% ఇప్పటికైనా కూడా ఒక గొప్ప స్పేస్ ఉన్నది. ఈటల రాజేందర్ బీజేపీలోకి పోయింది అందరికీ తెలిసిన విషయమే, ఆస్తుల రక్షణ కోసమే అనుకుందాం. కేవలం ఆస్తుల రక్షణ మాత్రమే కాదు, తను కూడా అవకాశం కలిసి వస్తే రాజకీయంగా ఏ సందర్భం అన్నా రేపు కలిసి రావచ్చని అనుకుంటున్నాను. ఈరోజు చూసిన స్టేట్మెంట్ ప్రకారం అయితే 2023లో 24లో రేపు అధికారం మాకే వస్తుంది, రేపు హుజూరాబాద్ గెలుస్తాం, రాష్ట్రం అంతా గెలుస్తాం, మాదే ప్రభుత్వం వస్తే చంద్రశేఖరరావు జైల్లో పెడతామన్న ఫీలింగ్లో బండి సంజయ్తో పాటు ఈయన కూడా బరాబర్ బ్యాండ్ మేళం వాయిస్తూ ఉన్నాడు. అది ఏదైనా జరగచ్చు, జరగకపోతే వేరే సంగతి. కానీ అంతకంటే భిన్నంగా రాజకీయాలు ఉండాలి అనుకుంటే పార్లమెంటరీ చట్టంలో ఉండేటువంటి ఎన్నికల సమూహం లోపల మావోయిస్ట్ పార్టీ ఇవాళ బహుశా అంటే బయటకు మాట మావోయిస్ట్ పార్టీకి ఏం సంబంధం అంటే ఎన్నికలతో అది బ్యాన్ చేసిన పార్టీ అని వచ్చింది. మావోయిస్ట్ పార్టీ బ్యాన్ వద్దనుకుంటే ఎప్పటికైనా కూడా అది వేరే సంగతి. మీ ఆచరణ ద్వారా ఈ బ్యాన్ తీసేపించుకోవడం పెద్ద పనేం కాదు. దేశంలో మీరు ఇవాళ నడుస్తున్న నమూనాకు భిన్నంగా ముందుకు అడుగులు వేస్తామంటే మీతో నడిచేటువంటి వాళ్ళ సంఖ్య చాలా పెద్దది. అందుకోసమని మావోయిస్ట్ మిత్రులారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ఇవాళ దేశంని ప్రభావితం చేయగలిగేటువంటి అనేక ఇంటలెక్చువల్ గ్రూప్స్ అనేక సందర్భాల్లో మీతో నడిచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ రాజేందర్ పరిమితమయ్యో లేకపోతే ఇంకో వ్యక్తికి పరిమితమయ్యో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక దొరల గడీల పాలన పరిసమాప్తం చేయడానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కన్ను మిన్ను గానకుండా తాము తోచిన ప్రకారం అధికారం చేస్తాం, కార్పొరేట్లకు మిగతా వాళ్లకు మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని అప్పచెప్తామని చెప్పేటువంటి ఈ అహంకారానికి ఏకపక్ష ధోరణికి ఎదురు నిలబడటానికి, అదేవిధంగా వివిధ సెక్షన్ల ప్రజల్ని ఐసోలేట్ చేస్తూ అణచివేసేటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో వాటికి చెక్ పెట్టడానికి మీ యొక్క ఓపెన్ యాక్టివిటీ అవసరం ఉంది అని చెప్పడం కోసం ఇవాళ మీకు ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. బహుశా ఇది మీకు చేరాలని, మీరు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ ఉన్న. జై తెలంగాణ, జై సామాజిక.